తులారాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు తులారాశిపతి అయిన శుక్రుడు, అష్టమాధిపతి అయిన శుక్రుడు 6ంట ఉన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎంతో తీసుకోవాలి. గ్లైనింగ్ సంబంధించి, కడుపుకు సంబంధించి యాసిడిటీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు ఎంతో తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఆరోగ్య విషయాల పట్ల అశ్రద్ధ వహించకుండా టెస్టులు చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారు కూడా ఉద్యోగం మారే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరిగినా మంచి సంబంధం కుదురుతుంది. గృహ నిర్మాణ కళ అనేది నెరవేరుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. అదే ఒక చోట అమ్మి ఇంకో చోట కొనాలని ప్రయత్నం కూడా చేస్తారు. అవి వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే క్రయ విక్రయాల విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. మంచి ఫలితాలు సంపాదిస్తారు. అలాగే సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదైనా మన ఆప్తమిత్రులే కదా, వాళ్ళు కాకుండా ఇంకెవరు పోతుంటారు, ఏదైనా వాళ్ళతోనే షేర్ చేసుకుందాం, వాళ్ళతోటే వెళ్దాం అనే ధోరణి వస్తుంది. ఎందుకంటే సింగిల్గా ఉండి నాకు నేనుగా ఉండే కంటే 10 మందితో కలిసి వెళ్తే బాగుంటుంది కదా, ఫ్యూచర్ బాగుంటుంది. ఇటు బంధుమిత్రులు కావచ్చు, ఇటు ఉద్యోగస్తులతో కావచ్చు, సహోద్యోగస్తులతో కావచ్చు, అందరితో కలిసి ఉండాలనే భావన ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అయితే జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే అటు వాళ్ళు అపోజిషన్ చేయొచ్చు, లేదా నెగిటివ్ చేయొచ్చు, కీడించి వీళ్ళంటగా మాట్లాడే విషయం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఆ విషయాన్ని మంచిదా కాదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా సూచిస్తోంది. ఏదైనా సరే ఇతరుల సలహాలు సూచనలు తీసుకుని అవి పాటించి బాగున్నాయి లేదా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి సానుకూల పడుతుంది. ఎప్పటి నుంచో సేలు అవని భూమి ఏదైతే ఉందో అది ఈ వారం సేల్ అవుతుంది. అయితే అనుకున్న ధర కంటే కొంచెం తక్కువ ధరకే వస్తుంది. ఏదైనా సరే ఆ ధర అమ్మి అప్పులు తెచ్చాలని చూస్తారు. కాబట్టి ఈ వారం వాళ్ళకి మంచి యోగం అని చెప్పవచ్చు. కొంచెం నష్టం వచ్చినా ముందు అప్పులు తీరాయి అన్న సంతృప్తి పొందుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయడం, చదవడం, సోషల్ మీడియాకి, మొబైల్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఇప్పుడున్న యువత ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకి, మొబైల్స్కి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలు సైతం. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. దానివల్ల అడిక్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, కాన్సన్ట్రేషన్ విషయంలో కావచ్చు, మాట్లాడుకోవడం కావచ్చు, ఏదైనా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి చిన్నపిల్లలకి ఎంత దూరంగా మొబైల్స్ ఉంటే అంత మంచిది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడుతుంది. విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితం గోచరిస్తోంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్, ఫ్యాషన్ డిజైన్ ముఖ్యంగా వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు కావచ్చు, విదేశాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, చదువు కోసం మీరు పెట్టుకున్న అప్లికేషన్స్ ఈ వారం పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కష్టఫలి అన్నారు, మే నుంచి వీరికి బాగుంటుంది. ఈలోపు మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు సంపాదించగలుగుతారు. ఈ రాశివారు విద్యార్థులు మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని బాగా పఠించండి. అలాగే మేధా దక్షిణమూర్తి రూపుని ధరించండి. ఎందుకంటే విద్యకి కారకుడైన దక్షిణామూర్తి ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మేధా దక్షిణమూర్తి రూపుని మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా కాస్మెటిక్స్, ఫ్యాషన్ జ్యువెలరీ, సినీ రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ పని చేసినా ముందుకు సాగడం జరుగుతుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన గృహం కళ అనేది వీరికి నెరవేరుతుంది.
శుభకార్యాల్లో పాల్గొంటారు, నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే గ్లైనిక్ సంబంధించి లివర్ సంబంధించి కొన్ని ఇబ్బంది పెడుతుంది, వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తుతో దీపారాయణ చేయడం, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అష్టములుక గుగ్గులతో ధూపం వేయడం, శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.